హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ మనకి వ్యాలెట్ రిలేటెడ్ పాస్ఫ్రేజ్ అనేది బ్యాకప్ చేసుకొని చాలామంది పాస్ఫ్రేజ్ డిలీట్ అయిపోయింది పొరపాటున అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అంటే మనకి పాస్ఫ్రేజ్ అనేది ఇన్ కేస్ డిలీట్ అయినా కానీ మీరు మీ పాస్ఫ్రేజ్ని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ ఉంటుంది, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్, ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి, మీ అందరికీ తెలిసిందే కదా, మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకొని ఒక రేషియో అయితే ఉంటుంది. సో దాని ద్వారా వస్తుంది. సో అందుకని అందరూ ఏం చేయాలంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికోసం మీరు 6 times మైన్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్, అలాగే మనకి గేమింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో యాడ్స్ చూడండి. వీటి ద్వారా అయితే మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారానే మనకి ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ఎంత హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. సో నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా బ్యాకప్, వ్యాలెట్ బ్యాకప్. సో చాలామంది ఫోన్లో సేవ్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ మీ ఫోన్ ఎప్పుడైనా రీస్టార్ట్ అయినా, ఫోన్ పోయినా కానీ, సో మీ దగ్గర ఉన్న ఫొటోస్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే ఒక పేపర్లో మీరు బ్యాకప్ చేసుకుండా పాస్ఫ్రేజ్ని నోట్ చేసుకొని మీకు జాగ్రత్తగా పేపర్ని అనేది ఉంచుకోండి. అట్లాగే ఫోన్లో కూడా సేవ్ చేసుకోండి. పేపర్లో నోట్ చేసుకుంటే బ్యాకప్ కోసం, మనకు ఫోన్లో డిలీట్ అయినా మనకి బయట పేపర్లో ఉంటుంది కాబట్టి ఇలా చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆ బ్యాకప్ మీకు మళ్ళీ ఎలా చూసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, సో వ్యాలెట్లోకి అనేది మీరు వెళ్ళిన తర్వాత చూడండి ఒక నిమిషం. సో వ్యాలెట్కి వచ్చేసిన తర్వాత పైన మీకు చూడండి యారో మార్క్ వేసాను. సో అక్కడ డౌన్లో యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి డౌన్ యారో మార్క్ని క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ వ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి చెప్తాను. అక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత యాడ్ అండ్ మేనేజ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక వ్యాలెట్ మాత్రమే ఉంది. అక్కడ యారో మార్క్ వేసాను చూడండి, ఇంకొక యారో ఉంది కదా రైట్ సైడ్కి, ఆ యారో మీద ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుద్ది. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్, అలాగే రివీల్ రికవరీ ఫేస్ అని ఉంది చూసారు కదా, అది అక్కడ క్లిక్ చేయాలి. మీరు చూడండి యారో మార్క్ వేస్తాను. సో రివీల్ రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాకప్ చేసుకున్న పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో అదనేది మళ్ళీ మీకు చూపించడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు ఈసారి జాగ్రత్తగా ఉంచుకోండి. ఇన్ కేస్ మీ వ్యాలెట్ డిలీట్ అయిపోతే మాత్రం, మీ దగ్గర పాస్ఫ్రేజ్ లేదు, మీ వ్యాలెట్ డిలీట్ అయిపోయింది, అప్పుడు మీ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నీ మీరు కంట్రోల్ చేయలేరు. సో ఆ ఫండ్స్ అన్నీ లాస్ అవుతారు. సో అందుకనే మీరు ఒక పేపర్లో కూడా పెట్టుకోండి. సో ఎవరైనా అది పాస్ఫ్రేజ్ మర్చిపోయాను అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ చేసుకొని మీరు మీ పాస్ఫ్రేజ్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది ఈ ప్రాసెస్. దీంట్లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏంటంటే వెరిఫై ఐటీఎల్జీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఈ వీడియో. అందరూ తప్పకుండా ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.